జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక గారి మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజున రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందనేటువంటిది మరొకసారి తేటతెల్లమవుతా ఉంది. ఈ రోజున మా పార్టీ కార్యక్రమాల్లో జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్నటువంటి ఆవిడ మీటింగ్ లో పాల్గొనడానికి బయలుదేరితే అక్కడ ఉన్నటువంటి టీడీపీ జనసేన గూండాలు నిజంగా ఇవన్నీ టీవీలో చూస్తా ఉంటే అసలు ఇంత దారుణమా అనేటువంటి ప్రశ్నలు అందరికీ కలుగుతా ఉన్నాయి. ఈ రోజున ఒక మహిళ మీద కారులో కూర్చొని కారులోంచి దిగనివ్వకుండా టీడీపీ గుండాలు జనసేన గుండాలు కారు చుట్టూతా నుంచొని కత్తులతో కర్రలతో చంపేస్తాము బెదిరించేటువంటి ఈ క్రమాన్ని అసలు పోలీసు వ్యవస్థ ఏమైపోతోంది అని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నాం. ఒక జెడ్పీ చైర్పర్సన్ అయినటువంటి మహిళ మీద గూండాలు దాడి చేస్తారనంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా చోద్యం చూసినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మా పార్టీ సమావేశాలకు హాజరవకూడదా? మా పార్టీ సమావేశాలు నిర్వహించుకోకూడదా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సర కాలంలోనే మీరు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎండగట్టడానికి పెట్టేటువంటి మీటింగ్ ఎవరెవరు హాజరవుతా ఉన్నారు వాళ్ళందరినీ కూడా కట్టడి చేయాలనేటువంటి మీ కుటిల రాజకీయాలని స్వస్తి పలకాలి, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీటింగులకి మీరు ఇంత ప్రజలకి చేరువవ్వాల్సినటువంటి మీరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడుతున్నారనంటే మీరు చేసేటువంటి కార్యక్రమాల్లోనే ప్రజలకు మేలు లేదనేటువంటిది మరొకసారి అర్థమవుతోంది. కాబట్టి మీ రాజకీయాలకి పక్కన పెట్టి ప్రజలకి సేవ చేయాలి. అలాగే ఇవాళ ఒక మహిళలకి ఇంత దారుణమైన పరిస్థితి కలగజేయడానికి మీకు ఏం హక్కు ఉంది? ఆవిడొక రాజకీయాలలో ఒక జెడ్పీ చైర్పర్సన్ హోదాలో ఒక మీటింగ్ వెళ్తా ఉంది. ఆ మీటింగ్ కూడా వెళ్లకుండా మీరు అడ్డుకుంటున్నారనంటే నిజంగా ఈ రాష్ట్రంలో అసలు పరిపాలన ఉందా, లా అండ్ ఆర్డర్ వ్యవస్థ అనేటువంటిది ఒకటి ఉందా అనేటువంటి అనుమానాలు కలుగుతా ఉన్నాయి. సామాన్య మహిళలకు భద్రత లేదు, అలాగే రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థలో ఉన్నటువంటి మహిళలకు కూడా భద్రత లేదు అనంటే ఎవరికి భద్రత కల్పిస్తా ఉన్నారు మీరు? కేవలం మీ కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో మీ కూటమి పార్టీలో ఉన్నటువంటి ప్రజలకి మీ కార్యకర్తలకి న్యాయం చేసే విధంగానే ఉన్నాయి. ఇవాళ లా అండ్ ఆర్డర్ వ్యవస్థ ఎక్కడ చూడండి, పోలీసులు నిజంగా ఎవరిని తరిమి కొడతా ఉన్నారండి? అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరిమి కొడతా ఉన్నారు. అక్కడ పచ్చ జెండాలు ఉన్నాయి. అసలు పచ్చ జెండాలు ఉండాల్సిన అవసరం ఏంటండి? ఒక మీటింగ్ ఆవిడ అటెండ్ అవుతోంది. ఆ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత ఆవిడ పని ఆవిడ చూసుకుంటది. అంతేగాని ఈ లోపు పచ్చ జెండాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆవిడ టీవీలో మాట్లాడుతా ఉన్నారు, నాకు భయం వేసింది, ఎక్కడ చంపేస్తారో నన్ను, కత్తులు ఉన్నాయి, కర్రలు ఉన్నాయి వాళ్ళ దగ్గర అని. నిజంగా ఇంత భయభ్రాంతులతో ఇవాళ పరిపాలన